నాగర్ కర్నూలు జిల్లాలోని డిండి వాగులో చిక్కుకున్న మత్స్యకారులను పోలీసులు అధికారులు రక్షించారు. 10 మందిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. దాదాపు 13 గంటల తర్వాత మత్స్యకారులు సేఫ్గా వాగు నుంచి బయటపడ్డారు. రాత్రి 10 మంది మత్స్యకారులు డిండిలో చిక్కుకున్నారు. రాత్రంతా వాగులోనే సాయం కోసం ఎదురు చూశారు. పెద్ద బండరాయి మీదకు చేరుకుని తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. ఉదయం ఆపరేషన్ రెస్క్యూను ప్రారంభించారు. ఎట్టకేలకు అందరినీ సురక్షితంగా కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, డిండివాగిలో రాత్రి నుంచి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మొత్తం 10 మంది ఎట్టకేలకు సేఫ్ అయ్యారు. దీంతో స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అప్డేట్స్ ఏంటి రాఘవేంద్ర? ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలము బొమ్మనపల్లి డిండి మధ్యలో ఉన్నటువంటి ఒక వాగులోనూ దాదాపు 10 మంది చెంచులు ఏదైతే చేపల వేటకి వెళ్లి నిన్న సాయంత్రం 6 గంటల సమయంలోనూ ఆ వాగు మధ్యలోకి చేరుకోవడం జరిగింది చేపల వేట కోసం వెళ్లి. అయితే అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి వాగు ఒక్కసారిగా ఉధృతంగా పొంగి పొరవడంతోనూ వారు ఒడ్డుకు చేరుకోలేకపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. దాదాపు నిన్న సాయంత్రం 6-7 గంటల నుంచి ఆ వాగు మధ్యలోనే ఒక బండరాయిపై నిలబడి వాళ్ళంతా కూడా సహాయం కోసము పడిగాపులు కాశారు. అయితే వెంటనే వారి దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ సహాయంతోనూ వాళ్ళ గ్రామస్తులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఆ గ్రామస్తులు వెంటనే అక్కడ ఉన్నటువంటి అచ్చంపేట పోలీసులకు కూడా సమాచారం ఇచ్చిన వెంటనే అచ్చంపేట పోలీసులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి వారిని కాపాడేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. దాదాపు అర్ధరాత్రి వరకు కూడా వారిని కాపాడేందుకు ప్రయత్నం చేసేప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనుకూలించకపోవడంతోనూ పూర్తి స్థాయిలో చీకటి పడడంతోనూ అర్ధరాత్రి వరకు వాళ్ళు రిస్క్ చేసినప్పటికీ కూడా అక్కడ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున వెంటనే అక్కడ డ్రోన్ల సహాయంతోనూ వారికి పూర్తి స్థాయిలో ఆహారాన్ని అందించడంతో పాటు సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. దాదాపు రాత్రి అంతా కూడా బిక్కుబిక్కుమంటూ గడిపినటువంటి వారందరూ కూడా ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే దాదాపు చిన్నపిల్లలు ఉన్నారు, మరీ చిన్నపిల్లలతో సహా మహిళలు, అదే విధంగా కొంతమంది వృద్ధులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వారందరినీ కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంలోనూ పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చు. వాళ్ళు చేపట్టినటువంటి సహాయక చర్యలు కూడా వేగవంతంగా చేపట్టడంతోనూ ఎలాంటి నష్టం జరగకుండా వారిని ఒడ్డుకు చేర్చడంతోనూ ఊపిరి పీల్చుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే రాఘవేంద్ర, అటు అధికారులు హెచ్చరిస్తూ ఉన్న నేపథ్యంలో ఇలా మహిళలు చిన్నారులతో కలిసి చేపల వేటకు వెళ్లారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అప్రమత్తంగా ఉండాలి, వాగుల దగ్గరకు వెళ్ళొద్దని చెప్పినా కూడా ఇలా కొంతమంది వెళ్ళి అక్కడ ఇరుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనిపై అటు అధికారులు ఇంకొక స్టెప్ తీసుకొని వారిని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే ప్రధానంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులంతా కూడా పబ్లిక్ ను అప్రమత్తంగా ఉండాలి. ఆవులు వంకలు కూడా పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలాంటి ఈ ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మాత్రమే ఖచ్చితంగా బయటికి రావాల్సి ఉంటుంది. కానీ ఎవరు కూడా బయటికి రాకుండా జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి కొంతమంది చెంచులు కానీ గిరిజనులు కానీ వారికి కామన్ గా వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది. ఖచ్చితంగా తిరిగి వస్తాము, ఏం కాదన్నటువంటి ఒక నమ్మకంతో వాళ్ళు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే అక్కడక్కడ కనిపిస్తున్నవి. ఇలా ఏదైతే వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తామన్నటువంటి నమ్మకంతో బయటికి వెళ్ళినటువంటి సందర్భంలోనూ ఒక్కసారిగా వాగు అక్కడ అనుకోకుండా తెగిపోవడం కానివ్వండి, తర్వాత వాళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతాన్ని మళ్ళీ తిరిగి రాలేనటువంటి పరిస్థితుల్లో ఇలా చిక్కుకొని ఇబ్బందులకు గురి కావడంతో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇప్పటికే అధికారులంతా కూడా ఆ పరిసర ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో కానివ్వండి, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ అక్కడికి పూర్తి స్థాయిలోనూ గ్రామీణ స్థాయి అధికారులను ఏర్పాటు చేసి అక్కడ రాకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.